చూడు పెద్దబాబా తిరుగుతుండేనా మరి గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండినా ఖీర్ భవానీ మందిర్కు పోయినా జమ్మూ కాశ్మీర్లో ఖీర్ భవానీ మందిర్కు పోయిండినా ఈయన కూడా క్షుద్ర పూజలు చేసిండా మహేష్ గౌడ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా మీనాక్షి నటరాజన్ మస్ట్ ఆన్సర్ ఇగో సిద్ధరామయ్య కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఇగో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ పాపనాశిని రివర్ దగ్గర నది దగ్గర బలితర్పణం చేసిన రాహుల్ గాంధీ వీళ్ళంతా క్షుద్ర పూజలే చేసిండ్రా రేవంత్ రెడ్డి ఎందుకు కనీసం ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత చిల్లరమల్లరగా మాట్లాడలేదు దేశంలో ఈయన డికే శివకుమార్ ఇగో పెద్ద బాబా ఏం మాటలు రేవంత్ రెడ్డి గారు నీకు సంపద సృష్టించరా అట్లా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయరా అట్లా పరిపాలనపై పట్టు సాధించలేకపోతున్నావు నీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల నుండి సయోధ్యను సంపాదించుకోలేకపోతున్నావు దోపిడికి పాల్పడుతున్నావు అవినీతికి పాల్పడుతున్నావు నోటికి వచ్చినట్టుగా దురదపడ్డట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటావు ఫీ రియంబర్స్మెంట్ ఏమంటే కళాశాల వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావు ఉద్యోగాలు ఏమంటే లాఠీలతో కొడతావు ఏం పరిపాలనవే ఇది రాజకీయాన్ని ఇంత నీచ స్థాయికి దయచేసి దిగదార్చొద్దు రేవంత్ రెడ్డి పాలిటిక్స్ ఇస్ a persuasive debate on policies. Politics is a persuasive debate on policies. నాటి చిల్లరమల్లర క్షుద్ర పూజలు ఎదర పూజలని నీ మీద కూడా నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా ఇప్పుడు మరిగా రేవంత్ రెడ్డి గారు కూడా బయట పుకార్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు కూడా క్షుద్ర పూజలు చాలా చేస్తుండే అని చెప్పని నాకు కొంత విఘ్నత ఉండే కాబట్టి నేను ఎప్పుడు ప్రెస్ మీట్లేదు మాట్లాడలే ఉత్తమ్ కుమార్ రెడ్డి బలహీనపడాలి బట్టి విక్రమార్క పూర్తిగా కూడా దిగజారిపోవాలా అప్రతిష్ట పాలు కావాలా శ్రీధర్ బాబు బలహీనంగా ఉండాలా నా కుర్చీ అదే ధైర్యంతో 34 ఏళ్ళు నేనే ఉంటాను ఇట్లా కొట్టుకుంటా చెప్పిండు TV9 ఇంటర్వ్యూలో మీకు గుర్తుంటుంది ఇట్లా కుర్చీని కొట్టుకుంటా అదే పూజల ధైర్యంతో రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అని చెప్పని అక్కడిక్కడ పుకార్లు ఉన్నాయి మరి ఒప్పుకుంటావా మాకు పూజలు తెలుసు ప్రజలు బాగుండాలని చేసే పూజలు నీకు క్షుద్ర పూజలు తెలుసు కాబట్టే ఒక బూత్ సామెత ఉంటుందన్న ఏదో ఉన్న అమ్మకు యావ ఎక్కువ అని సారీ ఫర్ ద స్లాంగ్ ఏదో ఉన్న అమ్మకు యావ ఎక్కువ అని రేవంత్ రెడ్డికి క్షుద్ర పూజలు తెలుసు కాబట్టే ఇవాళ హరీష్ రావు గారికి క్షుద్ర పూజలను అంటగట్టి ఇవాళ ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా హిందూ దేవతలను అగౌరవపరుస్తున్నారు హిందూ సమాజాన్ని అగౌరవపరుస్తున్నారు వందల లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక దేవతలను అమ్మలను దేవాది దేవుళ్ళని ఇవాళ అగౌరవపరుస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ మస్ట్ టెండర్ ఎన్ అపాలజీ టు ఎంటైర్ హిందూ కమ్యూనిటీ కాన్స్టిట్యూషనల్లీ ఇల్లీగల్ ఇది రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అట్లా చిల్లర మల్లరగా మతపరమైనటువంటి ఒక భయాందోళనను రెచ్చగొట్టడం పలచన చేస్తున్నావు కదా నువ్వు వేళ పరమతాల ముందు హిందూ దేవుళ్లను పలచన చేస్తున్నారు మీరు హిందూ దేవుళ్ళు క్షుద్ర పూజలు చేస్తారు ఆ క్షుద్ర పూజలకు లొంగిపోయి ప్రజల యొక్క చెడు కోరుకుంటారు అని చెప్పని అన్య మతస్థుల ముందు పలచన చేస్తున్నారు కాన్స్టిట్యూషనల్లీ ఇల్లీగల్ ఒక భయాందోళనలు ఒక హేట్రెడ్ సూపర్స్టిషన్ సెక్యులరిజం పెట్టిన పార్టీ సూపర్స్టిషన్స్ గురించి మాట్లాడుతుంది వాట్ అ షేమ్ ఎంత ఫాల్ అండి కాంగ్రెస్ పార్టీది ఎక్కడ జైపాల్ రెడ్డి ఎక్కడ కేశవరావు ఎక్కడ డి శ్రీనివాస్ ఎక్కడ పివి నరసింహారావు ఎక్కడ రోషయ్య ఎక్కడ నీలం సంజీవ్ రెడ్డి ఎక్కడ దామోదరం సంజీవయ్య ఎక్కడ జగన్నాథం ఎక్కడ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెస్ మీట్లు దమ్ముంటే ఇవాళ కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డికి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అన్నావు కదా చర్చకురా దమ్ముంటే ఫీ రియంబర్స్మెంట్ ఈ పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేవో చర్చకురా
ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయకుండా విద్యార్థుల ప్రజల జీవితాలను ఆడుకుంటున్నావు కదా, చర్చకురా. ఇస్తానన్న పెన్షన్లు 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవో చర్చకురా. వాటిని పక్కన పెట్టి తొండల భాష, కనుగుడ్ల భాష, పేగుల భాష, ఆఖరికి క్షుద్ర పూజల భాష మాట్లాడి నువ్వేదో గొప్ప పని చేస్తున్నావు అనుకుంటున్నావు. నేను నిన్నటిదాకా ప్రజలు కర్రగాల్చి వాత పెడతారన్నా, కానీ ఇవాళ నువ్వు సాక్షాత్తు అమ్మవారితో ఆటలాడినరు మీరు. తగిన మూల్యం తప్పనిసరిగా ప్రకృతే మీకు సమాధానం చెప్తుంది. ఎవడెవడైతే ఇష్టం వచ్చినట్లు అహంకారంతో అడ్డదిడ్డంగా మాట్లాడతారో, హద్దు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడతాడో, అహంకారానికి తుది సమాధానం అమ్మవారే అవుతుంది.